హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు వింటే ఖచ్చితంగా అవాక్ అవుతారు. విషయం ఏంటి అంటే, నిన్ననే మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక సమావేశం నిర్వహించారు. అఫ్కోర్స్ కార్యవర్గ సమావేశం అనుకోండి, పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఉన్నారు. సో ఈ క్రమంలో వాళ్ళందరికీ బూస్టప్ ఇవ్వడానికైతే ఆయన మాట్లాడటం జరిగింది. అంటే రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు, అధికారంలో లేనప్పుడు కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఖచ్చితంగా కష్టాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఏ రకంగా రియాక్ట్ అవుతామన్నది మన చేతుల్లో ఉంది. విలువలు విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతామన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మనం క్రింద పడినా మరలా ఖచ్చితంగా పైకి లేస్తాము, ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తాము అనేది అయితే మాత్రం వాళ్ళలో జోష్ నింపడానికి ఈ వ్యాఖ్యలు అయితే ఉపయోగపడినాయి అన్నట్లుగా భావించవచ్చు. అయితే ఇందులో కొన్ని వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేశాం. బటన్లు నొక్కడం, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా మాట తప్పకుండా జరగడం కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, జరగలేదు. ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే 2019 నుంచి 24 వరకు ఆయన పరిపాలన జరిగిందో దానికి సంబంధించి అసలు కళ్ళు మూసుకుంటే, అంటే మామూలుగా వాడుక భాషలో అంటూ ఉంటాం కదా, కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది అన్నట్టుగా. సో ఆ విధానంలో కళ్ళు మూసి తెరిచే లోపల అట్లా జరిగిపోయింది అన్నట్లుగా చెప్పారు. సో కళ్ళు మూసి తెరిచేది అని కూడా చెప్పలేదు ఆయన. కళ్ళు మూసేసరికే 2024 వచ్చేసింది, మరలా అలా కళ్ళు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది అనేది తన యొక్క అభిప్రాయం. కానీ దానికి సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ అవుతున్నాయి అంటే, మీరు అలాగే కళ్ళు మూసుకోండి, ఇంకో 30 సంవత్సరాలు గడిచిపోతాయి, సో రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అని మరికొంతమంది. సో ఇలా దానికి సెటైరికల్గా అనేక రకాలుగా చెప్తారు. సరే, సోషల్ మీడియాలో అవన్నీ సహజం, కానీ గెలిపోవడంలో కూడా అవన్నీ సహజమే. 2014లో ఆయన ఓడిపోయారు కదా, మరి 2019లో గెలవలా? సో 2024లో ఓడిపోయారు. మళ్ళీ 2029లో ఏం జరగబోతుంది అనేది మనం చెప్పలేం ఇప్పుడే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం 2029లో గెలవడానికైతే అవకాశం ఉంది, గెలవడానికి అవకాశం ఉంది కూడా కాదు, ఖచ్చితంగా గెలుస్తామనేదే వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలతో ఆయన చెబుతా ఉన్నారు. సో అది జోష్ నింపే ప్రయత్నం కాదని అనడానికి లేదు. కాకపోతే ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏంటి అంటే, 99% ఏదైతే అమలు పరిచానని చెప్పేసి ఎన్నికలకు ముందు చెప్పారో, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఇదే చెబుతా ఉన్నారు. సో 99%, అలాగే ప్రతి ఒక్క లబ్ధిదారుని ఇంటికి పథకాలు అందించాం. ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పునిచ్చారు. ఏంటి అంటే, మాకు పథకాలు కాదు, మాకు కావాల్సింది వేరు, డెవలప్మెంటు, మా బిడ్డల భవిష్యత్తు అనేది స్పష్టమైన తీర్పు ప్రతిపక్షం కూడా లేకుండా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అదే విధానంలో నేను 99% సంక్షేమ పథకాలు ఇచ్చాను, ప్రతి ఇంటికి మనం చేసిన మంచి వెళ్ళింది అని చెప్పేసి అంటే దీన్ని బట్టి ఏమనుకుంటారు? సో అది కాదు కదా మేము ఊహించింది, మాకు కావాల్సింది అది కాదు అని ప్రజలు ఆల్రెడీ స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంత తీర్పు ఇచ్చినాక కూడా ఇప్పటికీ ఇదే వ్యాఖ్యలు మరలా చెబుతూ ఉంటే ఇక దీనిని బట్టి ఏమై ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోండి. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఓటు వెయ్యనందుకు, అంటే కూటమికి ఓటు వెయ్యనందుకే దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే దాడులు జరుగుతూ ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది నిన్ననే. సో నిన్నటిదాకా కూడా ఆయన ముఖ్యమంత్రి కాదు, నిన్నటి నుంచే ముఖ్యమంత్రి. సో దానికి ముందు ఈయన కాదు కదా. సో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. అఫ్కోర్స్ మీరు రాజీనామా చేసేంత వరకు. దానికి ఏమని చెప్తున్నారు ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ, నిజమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దాడి చేశారు. సో దానికి చట్టపరమైన నిర్ణయాలు దానికి తగ్గట్టుగా తీసుకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా జరిగింది అనేది కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. ఎందుకంటే చట్టం తన పని తాను చూసిపోయిందా, లేదు పోలీసు వ్యవస్థని అధికార పార్టీ చేతుల్లో పెట్టుకుందా, ఇది ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అంతెందుకు, అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన, ఈ క్రమంలో రాళ్ల దాడి జరిగింది. ఎవరిపైన రాళ్ల దాడి చేశారు, ఆ బ్లాక్ కమాండోస్ ఎవరిని కాపాడారు, చివరికి చంద్రబాబు నాయుడు గారి పైనే 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు కదా. మరి రాళ్ల దాడి జరిగిందేమో ఆయన పైన, మరి ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. సో అందు గురించే పోలీసు వ్యవస్థ ఏ విధంగా వ్యవహరించింది అనేది కూడా అప్పట్లో లోకేష్ గారు చెప్పారు. నేను రెడ్ బుక్ తయారు చేసిన ఆ విధంగా ఉంటుంది, కొంతమంది అధికారుల పైన చట్టపరమైన చర్యలు ఉంటాయి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి రాకతలకనే ఈ విధంగా దాడులు చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం లాగా ఉంది. అది ఎంతవరకు ఎవరు చెప్పేది వాస్తవం అనేది ప్రజలే నిర్ణయించుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు దాడులు జరగడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా జరిగినాయి, అది మీడియాల పైన కావచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల పైన కావచ్చు, వ్యవస్థల పైన కావచ్చు, ప్రతిపక్షాల పైన కావచ్చు, అందరిపైన జరిగినాయి. చివరికి సిబిఐ అధికారులు వాళ్ళు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది. సో అది ఎప్పుడైనా దేశ చరిత్రలో ఉందా? లేదు. మరి కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఇదిగో ఇలా ఉంది, నేను గతంలో పాదయాత్ర కూడా చేశాను, మరలా చేయగల సత్తా కూడా ఉంది అంటున్నారు. ఓకే, సత్తా ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికైనా సరే ఆ రాజకీయమైన వాంఛ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సత్తా వస్తుంది. కాకపోతే గతంలో మాదిరిగా ఇప్పుడు పాదయాత్ర చేసే అవకాశం ఉన్నదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా పాదాలు పెట్టుకొని తిరిగారు అని చెప్పేసి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా సరే లెక్క చేయకుండా చెట్లు కొట్టేయటం కావచ్చు, పరదాలు కట్టడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అంటే ప్రజలకు దూరంగా ఉండి అధికారంలో ఉన్నంత కాలం ఇవాళ అధికారం కోల్పోగానే మరలా నేను పాదయాత్ర చేయడానికి అయినా కానీ సిద్ధంగా ఉన్నాను అంటే ఇక ప్రజలు రెడీగా ఉన్నారా రిసీవ్ చేసుకోవడానికి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారా? అప్పుడు మాత్రమే మీరు యాత్రలు చేస్తారా? అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి రారా? వాళ్ళ సమస్యలను పట్టించుకోరా? వాళ్ళ బాగోగులు చూడరా అనేది ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా. సో మొన్నటిదాకా పరదాల్లో ఉండి ఇప్పుడు సడన్ గా వచ్చేసి నేను పాదయాత్ర చేస్తానంటే ప్రజలు ఆ విధంగా రిసీవ్ చేసుకుంటారా? ఇది చాలా కీలకమైన అంశం. ప్రజలు రిసీవ్ చేసుకుంటే ఓకే, రిసీవ్ చేసుకోలేదు అనుకోండి ఎలా ఉంటుంది? మరో భయంకరమైన ఫ్లాగ్ షో కాబోతుంది. సో ఎప్పుడైనా సరే ఏ నాయకుడికైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రంగా వ్యతిరేకంగా ఉంది ప్రజలకి, అది స్పష్టంగా ఎన్నికల్లో తేలింది. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు నేను పాదయాత్ర చేస్తాను అని కనుక ఒకవేళ వస్తే అసలు అయినా ఇక్కడ పరిపాలన సమయం ఉంటుంది, వాళ్ళకి మినిమం టైం పీరియడ్ ఉంటుంది. ఆ కూటమికి సంబంధించిన నాయకులకి, ముఖ్యమంత్రి గారికి. సో ఒక 6 నెలలో 8 నెలల్లో సమయం ఇచ్చి ఏ విధంగా పరిపాలిస్తున్నారో చూసి దాని తర్వాత మాట్లాడాలి. సో ఈ లోపటే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించిన వ్యవహారం కూడా ఉందిలేండి. సో అది ఇప్పుడు ఇందులో ఎందుకని జనరల్గా చెప్తున్నాను. సో ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులకి మంచి బూస్టప్ను అయితే ఇచ్చారు. కాకపోతే ఆ బూస్టప్ ఎంతవరకు వాళ్ళకి పనిచేసింది, వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా వాళ్ళ బ్రెయిన్కి ఎక్కించుకున్నారా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెప్తా ఉంటారు, వాస్తవాలు మనకు తెలియదా ఏంటి అనే ఉద్దేశంలో ఉన్నారా? లేదు వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఆ ఉత్సాహం వాళ్ళలో కనిపించలేకుండానే ఉన్నదా? ఇంకా నిరుత్సాహంగానే ఉన్నారా? సో ఇంకా 5 సంవత్సరాలు అంటే ఇక అప్పటికి రాజు ఎవరు రెడ్డి ఎవరు అనే రీతిలో ఉన్నారా? ఇదంతా కూడా ఆలోచించుకోవాలి. సో ఎందుకంటే సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే ఏ పార్టీ గెలిచినా, ఇప్పుడు టీడీపీ కూటమి గెలిచినా లేదా వైసీపీ గెలిచినా, ఇటు గెలిచిన వాళ్ళలో కొంతమంది గోడ దూకడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి అంటే వైసీపీలో గెలిచిన వాళ్ళు గోడ దూకినా కానీ అవసరం లేదు, ప్రతిపక్షం హోదా కూడా లేదు కదా. ఇప్పుడు సాధారణంగా తెలుగుదేశం పార్టీ 23కి మాత్రం పరిమితం అయినప్పుడు ఎంతమంది వస్తే అంతమందిని తీసేసుకుని వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేద్దామని చెప్పేసి
అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పారు. సో దానికి తగినట్టుగా నలుగురిని తీసుకున్నారు. ఇక అంతకంటే వాళ్ళగాల. సో ప్రతిపక్ష హోదా అట్లాగే ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. సో ఇటువంటి తరుణాలు ఇప్పుడు ఆలం తీసుకొని మాత్రం ఏం చేద్దామని కూటమి ఆలోచిస్తుందా? లేదు, సేఫ్ సైడ్గా మనం వెళ్ళిపోయి కూటమి వైపు ఉండాలి అనే ఉద్దేశంలో ఆ యొక్క నేతలు కొంతమంది ఎమ్మెల్యేలు ఏమైనా ఆలోచనలో ఉన్నారా ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ పార్టీ మారకుండా ఉండడానికి మంచి జోష్ నింపినారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవాలా ఏంటి? సో ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉంటాయి. మొత్తం మీద నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం కొంత అవాక్ అయ్యేలాగా ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూసి అవాక్ అవుతున్నారా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.